ఏంటి బుజ్జి చెప్పండి. వెంకటరెడ్డి అన్న, మీరు నరేంద్ర గారితో మాట్లాడొద్దన్నారు కదా. నరేంద్ర అనే ఆయన నేను రాధా గారి రంగా గారి ఆశయాల కోసం వచ్చాను అన్న. వినాలి, నువ్వు వినాలి. వినిపిస్తుందా వెంకటరెడ్డి గారు? వింటున్నా. నేను అనొద్దు అంటలేదు. అది మీకు హక్కు ఉండొచ్చు, ఎందుకంటే మీరు అంతా రంగా గారి ఆశయాల కోసం పనిచేస్తున్నారు. ఆయన మండలి అధ్యక్షుడు హోదాలో మీ పార్టీలో చేరటం జరిగింది కాబట్టి రంగా గారికి అంటే ఆయన అనటం రంగా గారి జిల్లాకి ఎట్టి పరిస్థితిలో నేను పేరు పెట్టిస్తా. అది కాకుండా గౌతమ్ రెడ్డి గారిని అనుచితమైన వ్యాఖ్యలు చాలా సార్లు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేసి మళ్ళీ పార్టీలో తీసుకున్నారని పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలో తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ గౌతమ్ రెడ్డి గారిని అసభ్యకరంగా మాట్లాడుతూ విమర్శించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి మా రాధారంగ మిత్ర మండలికి సంబంధించిన వ్యక్తి వైసీపీ పార్టీలో చేరుతున్నప్పుడు రంగా గారి అభిమానులకు కానీ లేకపోతే రంగా గారి ఫ్యామిలీకి కానీ నేను రంగా గారి ఆశయాలని ఇలా ఎదరు తీసుకెళ్తాను, నేను ఒక్కనే వారసుని చెప్పుకుంటున్నారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో రంగా గారి అభిమానులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారికి పెడితే ఒక్క మాట, మీరు అన్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తా. మీరు రంగా గారిని చంపినటువంటి పార్టీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర సీట్లు అడుక్కుంటుంటే అది కదా మీరు క్వశ్చన్ చేయాల్సింది. పాయింట్ ఏంటి? టీడీపీ పార్టీ చంపిందని ఇన్నాళ్ళు ఏం చేశారన్న వీళ్ళు? మేము ఎప్పుడో చెప్పాం మీతో ఉన్న హరిరామతో మిమ్మల్ని అంటలేదు నేను అనేది మిమ్మల్ని అంటలా. ఒక్క మాట బుజ్జన్న ఒక్క మాట రంగా గారిని తెలుగుదేశం పార్టీ చంపిందా లేదా? మీరు ఒకటి చెప్పండి. కాదు అంటే నేను దాని మీద డిస్కషన్ చేయను. నేను చెప్పేదేనండి అన్ని అందరూ అంటున్నారు, అందరూ అంటున్నారు. మా దాసరాము గారేమో దీంట్లో అప్పుడున్న ప్రతిపక్ష కుట్ర కూడా ఉంది, ఇందులో కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారని అంటారు. దాన్ని తీసి పక్కన పెడితే నేను అనేది ఏంటంటే మిమ్మల్ని కానీ మీ పార్టీని కానీ నేను విమర్శించట్లా. మా సామాజిక వర్గాన్ని నుంచి వచ్చి వైసీపీ పార్టీలో చేరుతున్న వ్యక్తులు ఈ రోజున రంగా గారి గురించి మాట్లాడటం, రంగా గారిని టీడీపీ చంపిందనటం హాస్యాస్పదంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేశారు? నేను కేసు రీఓపెనింగ్ చేయమని కాదన్నా, నేను కేసు రీఓపెనింగ్ చేయమని హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. వీళ్ళు ఏం పీకుతున్నారు ఇప్పుడు దాకా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ మీ చేతిలో ఉన్నాడు. ఈ రోజు మళ్ళీ మీ స్టేట్ హోమ్ గురించి ఎందుకన్నా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నిలబడమంటే నిలబడతాడు, చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు కూర్చోమంటే కూర్చుంటాడు. చాలా పెద్దల దగ్గర పవన్ కళ్యాణ్ మీకు అర్థం కావట్లా. నేను పార్టీల గురించి మాట్లాడట్లా. నేను అంటల్లా. నేను మీరు ఇప్పుడు వచ్చినప్పుడు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చేత అడిగించండి, రీఓపెన్ చేయండి. ఎవరో ప్రసాద్ గారు చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? మళ్ళీ రంగా గారి అంశం తెర మీదకి వస్తున్నది, కాపు సామాజిక వర్గం ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సార్, ఎలక్షన్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా, పోలింగ్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా వైసీపీ వాళ్ళకి రంగా గారి హత్య గుర్తుకొస్తుంది. రంగా గారి టాపిక్ తీసుకొచ్చి తెరపైకి తీసుకొస్తుంది. మీకు అంత ప్రేమే ఉంటే రంగా గారి పైన, రంగా గారిని చంపినటువంటి దేవినేని నెహ్రూ పక్కనే పెట్టుకుని ఉన్నావు కదా. నెహ్రూ కొడుకు ఏదో పేరు అవినాష్ ఏదో నీ పక్కనే పెట్టుకుని ఉన్నావు కదా. ఏమంత ప్రేమ? ఇప్పుడు రంగా గారి కుమారుడి పైన రంగా గారి పైన అంత ప్రేమ ఉంటే, రంగా గారి పైనే ప్రేమ ఉంటే వాళ్ళ కొడుకు నీ పక్కన కూర్చుని ఎవరైతే హత్య చేసే కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని నీ పక్కన పెట్టుకుని రంగా గారి పైన కపట ప్రేమ వరకు పోస్తున్నట్టు చూస్తే జనాలు నవ్వుతారబ్బా. కాపు సామాజిక వర్గానికి ప్రేమ వరకు పోస్తే నవ్వుతాడు. అసలు కాపులు గొంతు కోసినట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి. రిజర్వ్ ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి బ్రిటిష్ హయాంలో ఉన్న కాపుల రిజర్వేషన్ తొలగించిన పెద్ద మనిషి నీలం సంజీవ్ రెడ్డి. మళ్ళీ దామోదరం సంజీవ్ గారు వినండి వస్తా. ఆ పాయింట్ కూడా వస్తాను. ఆ పాయింట్ కూడా చెప్తా. తర్వాత దామోదరం సంజీవయ్య గారు రిజర్వేషన్ కల్పిస్తే కాపుల పైన అక్కస్తూ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు తొలగించారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వినండి, నేను మళ్ళీ చెప్పండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, నేను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను.
ఇస్తానని మోసం కాసు- చేసింది మీరు. ఇదే ముద్రగడ గారి కుటుంబాన్ని లంబూతులు తిట్టింది మీరు, మీ నారాలో. వినండి, అట్లా కాదు. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. నేను చెప్తా కదా, చెప్పేస్తే కదా. చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కల్పించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కాపులకి 10,000 కోట్లు కాపు కార్పొరేషన్ కి ఇస్తానని చెప్పి 8,000 కోట్లు ఇచ్చాడు చెప్పాలా? 30,000 కోట్లు రిజర్వేషన్ 30,000 రూపాయలు కూడా ఇవ్వలేదు, 30,000 రూపాయలు కూడా ఇవ్వలేదు, 30,000 కోట్లు ఇచ్చాడంట. చూసే వాళ్ళు ఎవరో నవ్వుతారు. అసలు చెప్తారు, అంత దారుణంగా మోసం చేశాడు. చిత్తూరు నుండి, నేను మొదటి నుండి చెప్తున్నా, చిత్తూరు నుండి ప్రకాశం జిల్లా వరకు 74 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒకే ఒక ఎమ్మెల్యే సీటు కాపులకు ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు నుండి ప్రకాశం జిల్లా వరకు, చిత్తూరు నుండి ప్రకాశం జిల్లా వరకు ఒకే ఒక్క కాపుల పైన దాడి చేసింది నారాయణ లాంటి ఒక కాపు నాయకుడి యొక్క సంస్థ పైన దాడి చేసింది. మీరు కదా అడుగుతున్నా నేను. వినండి, ఇంగ్లీష్ కాకుండా వినండి. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు నాయకుడిగా నారాయణ గారి సంస్థల పైన దాడి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏం ఒక కళాశాలలు డబ్బులు మీ సామాజిక వర్గం సంపాదించుకోవాలన్నా? రేపు రాజంపేట ఇస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, మేము ఇచ్చారు మా పొత్తులో. వినండి 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 వినండి, కాపులకి అత్యంత పెద్దపీట వేసినటువంటి పార్టీ, కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి పార్టీ మేము. ఇప్పుడు పొత్తులో ఉన్నప్పుడు పొత్తులో ఇచ్చిన సీట్లు కూడా మేము పొత్తులో ఉన్న సీట్లు కూడా ఖాతాలో చేసుకుంటాం. పొత్తులో ఉన్నప్పుడు పొత్తులో వినండి వినండి, 139 సీట్లో 8 ఇస్తే పెద్దపీట వేసినట్ట. ఒక చిత్తూరు నుండి ప్రకాశం జిల్లా వరకు 74 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒకే ఒక్క సీట్లు ఇచ్చాం కదా. మా యొక్క వినండి, మా యొక్క ఉమ్మడి 175 సీట్లలో మేము కాపులకి 20 పైగా ఇచ్చున్నాము. ఉమ్మడి వినండి, పొత్తులో ఉన్నామండి. పొత్తులో ఉన్నప్పుడు 10 సీట్లు ఇస్తాము. పొత్తులో ఉన్నాము, పొత్తులో ఉన్నప్పుడు మా యొక్క 170. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇండివిజువల్ గా అయితే అది వేరే ప్రశ్న అండి. అలా పొత్తులో ఉన్నాం, అందులో భాగంగా ప్రయారిటీ ఇచ్చామంటున్నారు. అందులో మేము ఇచ్చామండి, సార్ ప్రయారిటీ ఇచ్చాం. రేపు రిజల్ట్ వస్తే తెలుస్తుంది కదా. రేపు రిజల్ట్ వస్తే తెలుస్తుంది కదా. రేపు బీజేపీ వాళ్ళు ఇస్తారు, మేము ఇస్తాము.